ఇది నువ్వు ఒకసారి 2 చీమలు కూర్చొని ఉంటాయి ముంగటి నుంచి ఒక ఏనుగు వెళ్తుంటే ఒక చీమ వేరుకు కొట్టది అంటది. రే కొట్లాడుకుందాం అనేసి అంటే ఇంకో చీమ అంటది వడ్లే రావాడు ఒకటే ఉంటాడు వాయికి కొట్లాడతా అనేసి. ఇది నువ్వు ఒకసారి ఓ ఏనుగు ఒక చీమ ఉంటుంది, వాళ్ళిద్దరు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తారు కానీ ఒక్కరొక్కరు వెళ్తారు. ఎందుకు? ఎందుకంటే ఇద్దరి దగ్గర ఒకటే స్విమ్మింగ్ సూట్ ఉంది కాబట్టి. హాయ్, ఈ నీ కజన్కి మాట్లాడరావా? ఏం మాట్లాడతలేడు, తక్కువ మాట్లాడుతాడు వాడు. ఈయన హాయ్, ఐఎమ్ వెంకట్ మామ్. పమీర్ ఫుడ్ది, పమీర్ ఫుడ్ది కొంచెం వెరైటీగా లేదు. వీడు సాకి ఫా అంటాడు రా ఈ అమ్మ. ఛా 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 ఛా, సమీర్ సుద్ది నువ్వే కదరా ఇప్పుడు అన్నది. వీడు సాని ఫా అంటాడని. రే సాకి ఫా అంటాడు కానీ ఫాకి ఫాని కదా అనేది. సిక్కు తీసేస్తున్నాడు రా దీని అమ్మ. రే ఇది శుద్ధి రకమైన పేర్రా, కొంచెం స్ట్రేంజ్గా ఉంటేనో. మై గ్రాండ్ ఫాదర్ లవ్ ఫుడ్ది. సో ఫుడ్ది సమీర్ ఏం నడుస్తుంది? ఫ్యాక్ షాపా ఇక్కడ? రే చెప్పినా కదా వీడు సాకి ఫా అంటాడని. పొద్దున్న నుంచి రాత్రి ఫ్యాక్స్, పొద్దున్న రాత్రి ఫ్యాక్స్. ఓ ఏ ఐ లవ్ ఇట్. ఏ మీరు హయ్యారా? వీని ఫ్యాక్స్ భాషలో జంగ్ పట్టేది రా అది అమ్మ. మరి మీ డాడీ ఏం చేస్తాం? ఫక్ షక్ సాని ఫా అంటాడు కదా ఇక అమ్మ. డాడీ తెల్లరెడ్డి రాత్రిదాకా ఫక్ చేస్తూ ఉంటాడు. పక్కు ఆంటీ కూడా పడేసాను అయిపోయింది ఆమెతోటి. పొద్దున్న రేట్ లేస్తే ఫక్, రాత్రి లేట్ హస్తే ఫక్, పార్టీ చేసి హస్తే ఫక్, ఏగితే ఫక్, తొందరలేసే ఫక్, మాట్లాడితే ఫక్కే ఫక్, ముట్టండి ఏముంటాం ఫక్కే వేస్తుంటాడు మా డాడీ. అలసిపోతాడేమో కదా అంటే ఇలా మాట్లాడుతుంటేనో ముంగటునికి కన్ఫ్యూజ్ కాదా, ప్రాబ్లం కాదా అని. ఏం ప్రాబ్లం? సాకిఫా, సాక్స్కిఫా, సక్కిఫా, ఫక్కే కదా అనేది. బట్ ఇది షక్ కదా. నేను షక్కి ఫక్ అంటున్నావురా. నేను ఫక్కే అంటా, నా అలవాటేరా ఫకీర్. అండ్ ఇది పొద్దున్న రాసి ఫ్యాక్స్ ఎవరు చేస్తారా? నేను. ఒరే దాన్ని ఫ్యాక్స్ కాదు సాక్స్ అంటారా. మరి ఫ్యాక్సే కదా అన్నది. పొద్దున్న రాత్రి ఫ్యాక్స్ ఎవరు చేస్తారు? సాక్స్ పాసిబుల్ డే అండ్ నైట్ అండ్ మస్ట్ నువ్వు చేయగలవా డే అండ్ నైట్ ఫ్యాక్స్ సాక్స్? ఏ మీరు అయ్యారా? నేను కూడా చేస్తా కానీ ఫ్యాక్స్ కాదు సాక్స్. అరే ఎలా మాట్లాడతారా వీడు? మొహన్ చూస్తే కొట్టుకునే వాళ్ళ ఉన్నాను. ఏమన్నా నువ్వు? రే చెప్పరా రే వీనికి. రే లిమిట్స్లో ఉంటారు రే. సపోజ్ చెత్తన కూడా నువ్వు కూడా చంపరావండి చచ్చిపోడరా ఇద్దరు కలిసి. అమ్మ ఏం మాట్లాడుకుంటున్నారా? ఫుల్లిగా లాగా. ఫుల్లిగా చెప్పినాగా వీడు సాని పా అంటాడు. నువ్వు నాకు ఫుల్లిగా అన్నావా? వాడు ఫుల్లిగాడే కదా అనేది. పల్లిగా అంటాడా ఏంటి? నా ఇంట్లో వచ్చి నాకే ఫుల్గా అంటావా? రే ముడ్డి మీద అంటే మొడ్డలు కలిసిపోతే చెప్తున్నా. కట్ చేసి సోఫాలో ఉండేటోని నేను చేపలో ఇలా మారాలని ఆలోచించుకుంటూ కూర్చుంటావు. చాలా మదర్ బోర్డ్ నేను కూడా చాని బా అంట. మదర్ బోర్డ్ అవునవును అంతేగా ఇక అమ్మ.